హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్స్కి అంటే పదవి విరమణ చేసిన వారు కానీ, పదవి విరమణ చేయబోతున్న వారికి కానీ, పెన్షనర్స్కి ఈ సమస్య పరిష్కరించకపోతే పెండింగ్ బకాయిలు చెల్లింపులు అయితే ఇక కష్టమే అండి. సో ఆ సమస్య అనేది ఇంకా అలాగే ఉంది. సో దాన్ని మొత్తం అందరూ కలిసి అయితే సాల్వ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మరి ఆ సమస్య ఏంటి, దానికోసం ఎలా కృషి చేయాలి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఒకవేళ ఆ సమస్య పూర్తి చేయకపోతే పెండింగ్ బిల్లుల మీద ప్రభావం ఏ విధంగా చూపిస్తుందనే విషయాలు కూడా తెలుసుకుందాము. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ వీడియో ఇది. ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తప్పకుండా ఉద్యోగ పెన్షనర్స్ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఇందులో ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే పదవి విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు వారికి రావాల్సిన ఏవైతే పెండింగ్ బిల్లులు అరియర్స్ ఉంటాయో వాటిని సిఎఫ్ఎంఎస్లో సబ్మిట్ చేయవచ్చా చేయలేమా అనే విషయానికైతే ఇప్పుడు చాలామంది డౌట్ పడుతున్నారు. సో దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. సో పెన్షనర్స్ అరియర్ బిల్స్ డైరెక్ట్గా మనం సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయగలమా లేదా అనేది క్వశ్చన్. దానికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి జూలై 1, 2018 పదవీ విరమణ చేసిన వారు సో వారికి రావాల్సిన డిఆర్ అరియర్స్ కానీ లేదా పదవీ విరమణ బెనిఫిట్స్ బిల్లులు కానీ ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ సైట్లో సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తే సిఎఫ్ఎంఎస్ ఐడి ఓపెన్ కావడం లేదు. సో అందువల్ల వారు బిల్లులు సబ్మిట్ కావడం లేదు. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య కాకినాడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇందులోనే మనకు కారణం తెలుస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్కు కాకినాడ జిల్లా సామర్లకోట సబ్ ట్రెజరీకి చెందిన ఒక విశ్రాంత ఉద్యోగి ఒకరు తమ డిఆర్కు సంబంధించిన బిల్లు సబ్మిట్ కాలేదని ఆ విషయం తెలుసుకుని వారి అధికారి ద్వారా అయితే సబ్మిట్ చేయించడానికి ప్రయత్నం చేశారు. సో ఆయన నాకు రావడం లేదేమో అని చెప్పేసి వాళ్ళ అధికారికి దగ్గరికి వెళ్ళి సో ఆయన సబ్మిట్ చేయగలుగుతారు కదా అని అయితే వెళ్ళారు. సో అక్కడ ప్రయత్నం చేస్తే వారి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎనేబుల్ కాలేదని తెలిసింది మొత్తానికి. సో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా సబ్మిట్ చేయలేకపోయారు వారిద్దరు కూడా, వాళ్ళ అధికారి కూడా చేయలేకపోయారు. ఇక నుంచి విశ్రాంత ఉద్యోగుల బిల్లు సబ్మిట్ చేయడానికి సాఫ్ట్వేర్ తీసుకోవడం లేదని అయితే ఇక్కడే నిర్ధారణ అయిపోయింది. సో వాళ్ళ అధికారి కూడా అదే సమాధానం ఇచ్చారు, సాఫ్ట్వేర్ అయితే తీసుకోవడం లేదు. సో అది సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ చేస్తేనే మనకు సబ్మిట్ చేసుకోవచ్చు, బిల్లు అప్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అని అయితే అధికారి చెప్పేశారు. సో దీనికి ముఖ్య కారణం ఇటీవల అన్ని ఆఫీసుల్లో క్యాడర్లో స్ట్రెంత్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. అందువల్ల అక్కడ పనిచేస్తున్న వారికి వారి సిఎఫ్ఎంఎస్ ఐడీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన పదవి విరమణ చేసిన వారి సిఎఫ్ఎంఎస్ ఐడీలు కంప్యూటర్లోనే ఎనేబుల్ కావడం లేదు, అంటే వాటిని తొలగించబడినవి అనేది అర్థం అండి. సో సబ్ ట్రెజరీ వారిని కూడా ఈ విషయం పైన ఆయన అధికారి అడగడం జరిగిందండి. ఏదైనా వ్యక్తిగత బిల్లు సబ్మిట్ చేయాలంటే ఎలా, పెండింగ్ బిల్లు కావచ్చు, ఏదైనా బిల్లు వ్యక్తిగతమైన బిల్లు ఏదైనా, సో ఒక పెన్షనర్ సంబంధించి ఉద్యోగి లాగానే పెన్షనర్ కూడా అప్లోడ్ చేయడం ఎలా అని అడిగితే సిఎఫ్ఎంఎస్ ఐడి కోసం ఇన్సిడెంట్ రైస్ చేయాలి, అప్పుడు డిఫాల్ట్గా మీ ఐడి కనిపిస్తుంది, అప్పుడు బిల్ సబ్మిట్ చేయవచ్చు అని మనకు సబ్ ట్రెజరీ అధికారి తెలియజేశారు. సో ఇక్కడ ఇంత పని ఉంటుందా అనేది సామాన్యంగా ఎవరికి తెలిసి ఉండదు. సో బిల్లులు సబ్మిట్ చేయవచ్చని ఆ విధంగా చేయాలని అయితే అధికారి తెలిపారు. సో ఇప్పుడు ఉన్న విధానంలో పెండింగ్ బిల్లును సబ్మిట్ చేయడానికే కష్టపడాల్సి వస్తుంది. సో ఇక మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని తర్వాత బిల్లు సబ్మిట్ చేయడం అంటే అది చాలా కష్టం. ఎందువలన అంటే ఈ ప్రాసెస్ అంతా చేసి సంబంధిత అధికారి బిల్లు సబ్మిట్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఇంకా పెండింగ్ బిల్లు సబ్మిట్ చేయాలంటే అధికారులపైన ఆధారపడవలసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరి బిల్లు మనము ట్రెజరీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలంటే వారికి టైం ఉండదు, వారి బిజీ షెడ్యూల్. సో కాబట్టి ఇది అసంభవం అనేది చెప్పుకోవచ్చు. సో ఇందువలన రాష్ట్ర పెన్షనర్ సంఘం కోరేదేమనగా విశ్రాంత ఉద్యోగులు తమ పెండింగ్ బిల్లు సబ్మిట్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ సైట్లో పెన్షనర్స్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎనేబుల్ అయ్యేలాగా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని డిటిఏ అమరావతి వారిని కోరడం జరిగింది. సో కోరాల్సిన అవసరం అయితే ఎంతవరకు ఉంది. సో అలా సిఎఫ్ఎంఎస్ ఐడి ఎనేబుల్ అయితే బిల్ సబ్మిట్ చేసుకోగలుగుతాము. ఇప్పటికిప్పుడే కొంతమంది పెన్షన్లు తమ పెండింగ్ బిల్లును సబ్మిట్ చేయలేకపోతున్నారని ఆందోళన పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి విశ్రాంత ఉద్యోగుల ఆందోళన తగ్గించవలసిందిగా అయితే మనవి. సో పెన్షనర్లు అందరూ కూడా కలిసికట్టుగా అయితే దీనిపై పోరాడాల్సిన అవసరం అయితే ఉందండి. సో వారి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎనేబుల్ కాకపోతే వారు వ్యక్తిగత బిల్లులు ఏవైతే అరియర్స్ కానీ ఏవైనా సో ఒకరికి ఉంటాయో ఒకరికి ఉండవు.
సో పెన్షన్ అయితే అందరికీ కామన్గా వస్తుంది. అలాంటివి అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో వ్యక్తిగతంగా కొందరికి కొన్ని బిల్స్ ఉంటాయి. సో అవి అప్లోడ్ చేసుకోవాలంటే సిఎఫ్ఎంఎస్ ఐడి సాఫ్ట్వేర్లో ఎనేబుల్ లేదు. సో దాన్ని ఎనేబుల్ చేయించుకుంటేనే సో భవిష్యత్ తరాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. సో కాబట్టి ఈ విధంగా అది సాఫ్ట్వేర్లోనే ఎనేబుల్ అయ్యేలా పరిష్కారం అయితే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.